సిటీలో వినాయక చవితి సందడి మొదలైంది. వినాయక పూజకు కావలసిన 21 ఆకులతో పాటు పువ్వులను మార్కెట్లో అమ్ముతున్నారు. ఉదయం నుంచే మార్కెట్లని రద్దీగా మారాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం కల్పన లైవ్ ద్వారా అందిస్తారు. కల్పన, ఎలా ఉన్నాయి మార్కెట్లు? ముఖ్యంగా చూసుకున్నట్టయితే వినాయక చవితి సందర్భంగా సిటీలోని గణేష్ ఆలయాలన్నీ కూడా రద్దీగా మారాయని చెప్పుకోవచ్చు. ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే నేను సికింద్రాబాద్లో ఉన్నాను. సికింద్రాబాద్లో స్వయంభూ వెలిసిన వినాయకుడు సిద్ధి వినాయకుడు. సో ఈ సిద్ధి వినాయకుడిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తారు భక్తులు. అదేవిధంగా ఈసారి మనం చూసుకున్నట్టయితే సమయం గడుస్తున్న కొద్దీ కూడా భక్తుల తాకిడి అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆలయ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. ఎంతో అందంగా ముస్తాబు చేశారు. సో ఇంట్లో ఉన్న దేవుణ్ణి పూజించుకొని ఆలయానికి వస్తూ ఉంటారు. సో ప్రస్తుతం అయితే రద్దీ కాస్త తక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. భక్తుల కోసం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచెల్లి ఇక్కడ ఆలయంలో ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం విశ్వాసంలో చూసుకోవచ్చు. చాలా వరకు పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు అయితే వస్తూ ఉన్నారు. భక్తుల కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. చాలా పురాతనమైన ఆలయం. దాంతోపాటు స్వయంభూ వెలిసిన సిద్ధి వినాయకుడు అవ్వడంతో కూడా ఇక్కడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. అదే విధంగా మనం చూస్తూ ఉండగా వచ్చి కూడా ఇక్కడ పూజలో పాల్పంచుకుంటా ఉన్నారు. మరి ఒక్కసారి ఇక్కడికి వచ్చిన భక్తులతో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, దాంతో పాటు ఇక్కడ ఉన్న స్వయంభూ సిద్ధి వినాయకుడిని దర్శించుకోవడం ఏ విధంగా అనిపిస్తుందో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ పేరు? కే విజయలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని దర్శనం చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? అల్వాల్ నుంచి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది దేవుని దర్శనం? చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ఈ ఇయర్ వచ్చారా? ప్రతి ఇయర్ వస్తుంటాము. ఈ రోజు అభిషేకము బుక్ చేసుకున్నాం మేము. ఎట్లా ఉందమ్మా? అంటే ప్రతి ఇయర్ ఎక్కువ రష్ ఉంటుంది కదా, ఈసారి కాస్త తక్కువ కనిపిస్తుంది కదా? బాగానే ఉంటారు. ఈ నవరాత్రులు కదా, 9 రోజులు బాగానే దర్శనం ఇస్తారు. బాగానే జనాలు వస్తుంటారు. ప్రొద్దున కాబట్టి ఈ మాత్రం ఉండాలి. చాలా మంది వస్తుంటారు. చాలా బాగా అయితే పూజలన్నీ ఇక్కడ చాలా బాగా అయితే. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం కదా, భక్తుల తాకిడి అయితే సమయం గడుస్తున్న కొద్దీ పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే కాస్త రద్దీ తక్కువగా ఉన్నా కూడా ప్రత్యేకమైన పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ సికింద్రాబాద్ లో ఉన్న సిద్ధి వినాయకుడి ఆలయంలో పెద్ద ఎత్తున విఐపి మూవ్మెంట్, విఐపి తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సిద్ధి వినాయక ఆలయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండడంతో రైల్వే స్టేషన్కి వచ్చే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఇక్కడికి వచ్చి దర్శించుకొని ఉంటారు. అదే విధంగా మరి కాసేపట్లో మాత్రం ఇక్కడ చాలా వరకు అయితే విఐపి తాకిడి కూడా పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఎండోమెంట్ కమిషనర్ వచ్చి ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. విఐపి తాకిడికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఆలయానికి సంబంధించిన ఈవో గారు కూడా ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి ప్రత్యేకంగా మనకు ఆలయానికి సంబంధించి కూడా ప్రతి ఇయర్ ఇక్కడే పద్మశాలి వాళ్ళు పట్టు వస్త్రాలు అనేది నేసి ఆలయంకి సంబంధించి దేవునికి సమర్పిస్తూ ఉంటారు. అదే విధంగా ఈసారి కూడా మనకు పట్టు వస్త్రాలు నేసారనే చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఆలయానికి సంబంధించిన ఈవో గారు కూడా ఉన్నారు. ఒక్కసారి వారితో కూడా మాట్లాడదాము. ఎట్లా ఉంది, దాంతోపాటు ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా చేశారో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. ముఖ్యంగా చెప్పాలంటే కూడా భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉండడంతో కూడా దాదాపు 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. సో దాదాపు 9 రోజులు కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున 9 రోజులు కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఖైరతాబాద్లో ఏ విధంగా అయితే భక్తుల తాకిడి ఉంటుందో అదే విధంగా కూడా ఇక్కడ మనకు భక్తుల తాకిడి అనేది సమయం గడుస్తున్న కొద్దీ పెరుగుతూ వస్తూ ఉంటుంది. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు దైవ దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుందో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మన పేరు? శైలజ. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజు వినాయక చవితి రోజు వచ్చి ఇక్కడ దైవుని దర్శనం చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? బాగుంటుంది మ్యామ్. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము, అభిషేకం చేయించుకుంటాం. అంటే ఇక్కడకు వచ్చి స్వయంభూ వెలిసిన సిద్ధి వినాయక కావడంతో వచ్చి దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అంటూ ఉంటారు కదా, నిజమేనా? నిజమే. ఎట్లా ఉంటుంది ఇక్కడ రష్? ఎట్లా ఉంటుంది? ప్రతి ఇయర్ ఎట్లా ఉంటుంది? ఈ ఇయర్ ఎట్లా ఉంది? ఈ ఇయర్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ అయితే చాలా ఉంటుంది. సో చూస్తూ ఉన్నాగా ప్రతి ఇయర్ అయితే రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈసారి మాత్రం కాస్త రద్దీ తక్కువగా ఉందని చెప్తా ఉంటున్నారు. కాకపోతే ప్రతి ఇంట్లో కూడా వినాయక చవితి సందర్భంగా అందరు కూడా పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఆ పూజలు నిర్వహించుకున్న తర్వాత ఆలయానికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో ప్రస్తుతం అయితే కాస్త రద్దీ తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ కూడా మనకు రద్దీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ ఎక్కువగా ప్రతి ఇయర్ ఈ సిద్ధి వినాయకుడికి విఐపి తాకిడి ఎక్కువగా ఉండడంతో కూడా చాలా వరకు అయితే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సమయం గడుస్తున్న కొద్దీ మనకు ఇక్కడ ఈ సిద్ధి వినాయక ఆలయంలో అయితే రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.